హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ చాలా ఉన్నాయి కనుక చూడండి. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. పూర్తి చివరి వరకు చూడండి కంప్లీట్గా. ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు ఏ గ్రూపులు లేవు. వాట్సాప్ గ్రూప్ లేదు, టెలిగ్రామ్ గ్రూప్ లేదు, ఏ గ్రూపు లేదు కనుక నా ఫోటో పెట్టుకును, నా వీడియోలు పెట్టుకును ఎవరైనా చేస్తుంటే స్కామర్స్. అది ఏం నమ్మకండి మీరు. అందుకని జాగ్రత్తగా ఉండండి. నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేయాలని ట్రై చేసినా ఎవరు కూడా ఏమీ పేమెంట్లు కట్టబాకండి, నమ్మబాకండి. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి బిట్కాయిన్ నిన్న అంటే ఇక్కడ అమెరికాలో ఇవాళ పొద్దున్న సడన్గా రైజ్ అయింది. బిట్కాయిన్ $88,000, $85,000, $88,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సడన్గా ఒక $10,000 పైకి $95,000 వచ్చింది. ఒక్కసారి బౌన్స్ అయింది. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న టైంకి $92,000, $93,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టడీగా ఉంది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇంకా కూడా ఇవాళ రేపు 4వ తారీఖు చాలా ఇంపార్టెంట్ డే కనుక చాలా వాలటైల్గా ఉంటుంది మార్కెట్. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పొజిషన్స్తో. అర్జెంట్ పడి తొందరపడి కబుక్కుని బయింగ్ చేయబాకండి. ఎందుకంటే రేపు 4వ తారీఖు మార్చి 4వ తారీఖున ఇక్కడ అమెరికాలో ఈ టారిఫ్స్ అనేవి కన్ఫర్మ్ చేస్తాడు ట్రంప్ గారు. టారిఫ్ వార్ అనేది రేపు ఫైనలైజ్ అవుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదని నా ఉద్దేశం. మీ ఇష్టం, మీరు చూసుకోండి. ఇప్పుడు మనకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బ్రేకింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్సెస్ ఏ క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ దట్ ఇంక్లూడ్స్ XRP, సొలానా అండ్ ఆడా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, చూసుకోండి. ఈ ఆయన బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మార్నింగ్ చెప్పాడు, అనౌన్స్ చేశాడు. అది క్లిప్పింగ్ పెడతాను, క్లియర్గా చూసుకోండి. దీనివల్ల ఏమర్థం అవుతుంది మనకు క్లియర్గా, రిజర్వ్స్ అంటే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్, అమెరికాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్లో ఈ బిట్కాయిన్, ఎథీరియం కాకుండా ఈ 3 కాయిన్లు, ఆల్ట్ కాయిన్స్లో 3 కాయిన్లు ఇంపార్టెంట్గా XRP, సొలానా అండ్ ఆడా కార్డినో, ఈ 3 కాయిన్లు రిజర్వ్లోకి తీసుకోబోతున్నానని అనౌన్స్ చేశాడు ఆయన. దాంతో పరుగులు తీసిని ఈ 3 కాయిన్లు కనుక. ఇంకా దీనికి సంబంధించి ఇంకో 2 క్లిప్లు ఉన్నాయి, అవి కూడా పెడతాను, చూడండి. నెక్స్ట్ క్లిప్పింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ ఏంటంటే, ట్రంప్స్ అనౌన్స్మెంట్ స్పార్క్స్ బిట్కాయిన్ అండ్ ఆల్ట్ కాయిన్ సర్చ్. ఒక్కసారి సడన్గా రేజ్ అయింది కదా స్పార్క్ బిట్కాయిన్, ఒక్కసారి ఆల్మోస్ట్ $10,000 పైకి వచ్చింది. అంత స్పీడ్గా పైకి రావడానికి ఆయన స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటున్నాడు, దానివల్ల చాలా పెరిగింది. జాగ్రత్త, తొందరపడబాకండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. బిట్ కాయిన్లోను ఆల్ట్ కాయిన్స్లో మంచి సర్జ్ వచ్చింది అంటున్నారు. సర్జ్ అంటే పైకి వెళ్ళటం, మార్కెట్ పైకి వెళ్తుంది, చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది కూడా చదివి వినిపిస్తాను. దాని తర్వాత మీకు డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ ఏంటంటే, ఈ ఆల్ట్ కాయిన్స్కి సంబంధించి సొలానా, కార్డినో అండ్ XRP గెయినింగ్ మూమెంటం అంటే పైకి వెళ్తున్నాయా? ఖచ్చితంగా పైకి వెళ్తున్నాయి, పైకి వచ్చినాయి కూడా, బాగా పైకి వచ్చినాయి. ఎందుకంటే ఇవాళ బిట్ కాయిన్తో పాటు ఆడా చూసారంటే ఆల్మోస్ట్ $105 వరకు వచ్చింది. ఎక్కడ 57 రూపీస్ దగ్గర ఉన్నది ఒక్కసారి జంప్ అయ్యి $104 వరకు, $102 వరకు వచ్చింది. బాగా పాజిటివ్గా ఆడా ఒకటి బాగా పెరిగింది. దాని తర్వాత సొలానా చూసారంటే 12,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇండియన్ మనీలో. దగ్గరగా $16,000 దాటింది, 16,500 వరకు వెళ్ళింది. గబగబా పెరిగింది సొలానా. దాని తర్వాత XRP నిన్న చూసారంటే $172 డౌన్ లోకి వెళ్ళి ఇవాళ $170 పై, $270 పైకే వెళ్ళింది. మళ్ళీ కొంచెం అక్కడక్కడే తిరుగుతుంది, 260, 270 దగ్గర తిరుగుతుంది. ఇప్పుడు మనకి
ఈ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ఆర్పి రిపుల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్స్ఆర్పి రిపుల్లో కేసెస్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. కేసెస్ క్లోజ్ అవ్వాలంటే ఇప్పుడు ఈ ఈటీఎఫ్స్ రావాలంటే ఈ కేసెస్ అన్నీ క్లోజ్ అవ్వాలి. ఈ కేసెస్ క్లోజ్ అవ్వడానికి 3 డేట్లు ఇచ్చారు. మార్చి 14వ తారీఖు, ఏప్రిల్ 11వ తారీఖు, మే 10వ తారీఖు. ఈ 3 డేట్లలో ఈ కేసు ఎక్స్ఆర్పి రిపుల్ మీద ఉన్న కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి అని అంటున్నారు. బాగా బయింగ్ అయితే బాగా జరుగుతుంది ఎక్స్ఆర్పి రిపుల్లో. దగ్గరగా నిన్న ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి $2 మిలియన్ బయింగ్ జరిగారు. 2 మిలియన్ కాయిన్స్ కొన్నారంటే చూడండి. మరి అది కాకుండా రిపుల్లో ఉన్న ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్స్ఆర్పిలో ఉన్నది, ఇవాళ మార్నింగ్ ఇక్కడ మార్చి 1వ తారీఖున ఒక 1 బిలియన్ కాయిన్స్ రిపుల్ కాయిన్స్ని రిలీజ్ చేశారు. దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాను. కొంచెం $172 వరకు వచ్చింది మన ఇండియన్ మనీలో. ప్రస్తుతం $260 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏమన్నా రేపు కొంచెం వాలటైల్గా ఉంటుంది, మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు ఇక్కడ అమెరికాలో చాలా ఇంపార్టెంట్ డాటాస్ వస్తున్నాయి. అది కాకుండా ఈ టారిఫ్ సంగతి ఏంటి అనేది రేపు తేలుస్తానన్నాడు కనుక రేపు 4వ తారీఖు ఫైనల్ డేటు టారిఫ్స్కి. కనుక మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ షేర్ మార్కెట్ కూడా చూసారంటే బాగా డౌన్ అవుతుంది. కనుక జాగ్రత్తగా పొజిషన్స్ చూసుకుని హోల్డ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియను. మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చూసుకోండి. ఏమన్నా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కొంచెం షార్టింగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. ఆ CoinDCX ఎక్స్చేంజ్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా యాప్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. మీరు కేవైసీ చేసిన 1 అవర్కి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు యూట్యూబ్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల వాట్సాప్ నెంబర్ నేను తీసేశాను. కనుక నాతో ఏదన్నా అవసరం ఉండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఇక్కడ కింద లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ నేమ్ ఇస్తాను. ఈ నేమ్లో ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో చేశారంటే మీరు ఏ డౌట్స్ ఉన్నా నన్ను ఏ టైం అయినా నేను రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చూసుకోండి, అది ఒక్కటే ఆప్షన్. వేరే ఎక్కడ నన్ను కాంటాక్ట్ వాట్సాప్లో కానీ ఎక్కడ కాంటాక్ట్ చేయడం లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామే. ఇప్పుడు మార్కెట్ని జాగ్రత్తగా చూసుకోండి. మెమీ కాయిన్స్ టోటల్గా వేస్ట్ అంటున్నారు. అందుకని అదొకటి మరి చూసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే అవి లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి పెద్దగా ఉపయోగం ఉండదు అంటున్నారు. ఈ అమెరికాలో మన వైట్ హౌస్ క్రిప్టో కౌన్సిల్ వాళ్ళు చాలా వర్కౌట్లు చేస్తున్నారు. ఏమేం కాయిన్స్ రెగ్యులేట్ చేయాలి ఏంటి అన్న దాని మీద తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. కనుక దగ్గరగా ఒక 150 మంది లాయర్స్ వర్క్ చేస్తున్నారు. ఎలా రెగ్యులేట్ చేయాలి మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ని ఇమ్మీడియట్గా అన్నది నా ఉద్దేశం ప్రకారం చూస్తే ఇంకో 3-4 మంత్స్లో రెగ్యులేట్ చేసేస్తారు. కనుక ఆ టైంకి వచ్చేటప్పటికి టాప్ 200 కాయిన్స్లోనే ఉంటుంది. వాడు చెప్పే ప్రకారం చూస్తుంటే ఒక 200-300 కాయిన్సే మేము రెగ్యులేట్ చేస్తాం, అన్ని కాయిన్లు రెగ్యులేట్ చేయం. అది బాగా షరతులతో కూడిన రెగ్యులేషన్ ఉంటుందని చెప్తున్నారు. కనుక జాగ్రత్తగా చూసుకొని మెమీ కాయిన్స్ ఎంతవరకు పెరుగుతాయి, ఇంక్లూడింగ్ షిబా కాయిన్ కూడా పెద్దగా ఓహోని పెరుగుద్దని నేను అనుకోవటం లేదు. కనుక ఏమన్నా షిఫ్ట్ చేసి ఆల్ట్ కాయిన్స్లో పెట్టుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఇంకోటి 2 ఇమ్మీడియట్ లైన్లో ఉన్నాయి. 2 ఎథీరియం ఒకటి పెరుగుద్ది, అది కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్లోకి తీసుకున్నారు. ఎథీరియం కూడా అనౌన్స్ చేశాడు ఆయన. కనుక ప్రస్తుతం $2,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏమన్నా డిప్స్ వస్తే ఎథీరియం ఒకటి కొనుక్కోవచ్చు. సోలానా ఆల్రెడీ చెప్పాను మీకు. దాని తర్వాత అవాక్స్ అవలాంచి ఒకటి నెక్స్ట్ లిస్ట్లో ఉంది. దాని తర్వాత LTC లైట్ కాయిన్,
ఈ రెండు కూడా లిస్ట్లో ఉన్న ఈటీఎఫ్స్ రావడానికి కనుక ఈ రెండు కూడా చూసుకోండి. ఇది కూడా ఆటోమేటిక్గా రిజర్వ్స్లోకి వస్తుంది అంటున్నారు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్లోకి వస్తుంది అంటున్నారు. కనుక ఈ రెండు కూడా వాచ్ చేసుకోండి. జాగ్రత్తగా ఇవాళ రేపు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ట్రేడింగ్ జరపండి. ఏమన్నా ఫ్యూచర్స్లో కొంచెం షార్ట్ చేసి స్టాప్ లాస్ పెట్టుకుని, జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకుని తక్కువ ప్రాఫిట్ అయినా మంచి ప్రాఫిట్స్ వస్తూ బుక్ చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్కి ఫీజు చాలా తక్కువ, క్వాంటిటీ సెక్స్లో చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.